నిజంగానే సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మరి ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మా రాజిరెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులందరూ అన్ని విషయాలు చెప్పినారు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా ఇక అద్దాలు ఇచ్చే కార్యక్రమం చాలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు అన్న. అన్నగారి చేతుల మీదుగా అద్దాల పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. ముందుగా పొలగాని మల్లవ్వ గారు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. అట్లాగే బూక్యా నాన్యా, పిటి రెడ్డి, వన్పల్లి ఓన్లీ పిలిచిన వారే దయచేసి ₹6 కోట్ల ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈరినపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్ల వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీరినపల్లిలో మనం ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్నా ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలు పెట్టి మేం చేస్తాం, ఇక మీరు చేసేది ఏంటి అంటే పర్వాలేదు, ప్రభుత్వం ప్రజల ఖర్చుతో ప్రజల సొమ్ముతో చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం. మల్లేశమన్న చెప్పినాడు మాకు ఒక వైకుంఠ రథం కావాలన్నాడు. తొందరలోనే మంజూరు చేసి ఒక నెలన్నర రోజుల్లో మీకు అది అందజేస్తా అని చెప్పి కూడా నేను అది కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే తమ్ముడు సురేష్ కూడా, అట్లే మా తమ్ముడు అరుణ్ కూడా మరి కొంతమందికి ఇండ్లకు బిల్లులు వస్తలేవని చెప్పినారు. 24 మంది రోడ్డు విస్తరణకు సహకరిస్తే కూడా వాళ్ళకు బిల్లులు వస్తలేవని చెప్పినారు. నేను వెంటనే కలెక్టర్ గారితో అవసరమైతే మంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా వెంటనే మరి డబ్బులు వచ్చేటట్టు చూసుకుందాం. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, కానీ ఇవాళ రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు. ఎవరిని తిట్టే అవసరం లేదు, ఎవరిని ఏమైనా అవసరం లేదు. మనకి ఇంకా ఎలక్షన్లు ఇంకో 2.5-3 ఏళ్ల దూరం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏమి ఆరాటపడే అవసరం లేదు. పని చేసుకుంటూ పోదాం, మంచి పని చేద్దాం. ప్రజల దయ అల్టిమేట్ గా 2.5-3 ఏళ్ల తర్వాత ఎవరు కూర్చోవాలి, ఎవరిని దించేయాలో మీ దయ, మీ ఆశీర్వాదం ఎవరికి దక్కితే వాళ్ళకు దక్కుతుంది. దాని గురించి బాధ ఏం లేదు. చాలా మంచి పనులు చేసే ప్రయత్నమే చేసినాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు. వీరినపల్లి మండలం చేసుకున్నాం, అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ప్రజా పాలన అంటే ప్రజల దగ్గరికి అధికారులు రావాలి. మీరు ఎల్లారెడ్డిపేట కురుకుడు, కరీంనగర్ కురుకుడు కలెక్టర్ కోసం అన్నట్టు కాకుండా మండలాన్ని మీ దగ్గర తెచ్చినాం. అట్లాగే తాండాలలో కూడా సర్పంచ్లకు, పంచాయత్ సెక్రటరీలకు మీ అందుబాటులో ఉండేటట్టు పంచాయత్ సెక్రటరీలు నియమించినాం. అట్లాగే వ్యవసాయం చేసుకునే రైతుల కోసం బ్రహ్మాండంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మరి 5,000 ఎకరాలకు ఒక్కరు చొప్పున రైతు వేదిక కట్టి వాళ్ళకు కూడా ఇక్కడనే మనం మీ దగ్గరనే కూర్చోబెట్టినాం. అట్లా దాంతో పాటు మనకు ఎల్లారెడ్డిపేట పోయే అవసరం లేకుండా వీరినపల్లిలో మండల ఆఫీసర్లను కూర్చోబెట్టుకున్నాం. మీరు కరీంనగర్ పోయే అవసరం లేకుండా సిరిసిల్లలోనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, జిల్లా అధికారులందరినీ తీసుకొచ్చి సిరిసిల్లనే కూర్చోబెట్టినాం. ఎందుకోసం ఇవన్నీ ప్రజలకు మేలు జరగాలి. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమం కానీ అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ జల్దీ మీకు పని జరగాలి, మీకు అభివృద్ధి ఫలాలు అందాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.